క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీని వీడుతున్నట్లుగా అంబటి రాయుడు ట్వీట్ చేశారు. రాయుడు ఎందుకు హర్ట్ అయ్యారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ సీటే చిచ్చు పెట్టిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో అంబటి రాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది. గుంటూరు కాకుండా వేరే స్థానం ఇస్తామని వైసీపీ అధిష్టానం పేర్కొన్నట్లుగా సమాచారం. గుంటూరు మాత్రమే కావాలని అంబటి రాయుడు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీని వీడుతున్నట్లుగా అంబటి రాయుడు ట్వీట్ చేశారు. రాయుడు ఎందుకు హర్ట్ అయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ సీటునే చిచ్చుపెట్టిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో అంబటి రాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది. గుంటూరు కాకుండా వేరే స్థానం ఇస్తామని వైసీపీ అధిష్టానం పేర్కొన్నట్లుగా సమాచారం. గుంటూరు మాత్రమే కావాలని అంబటి రాయుడు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, వైసీపీ పార్టీలో చేరిన 10 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు హర్ట్ అయ్యారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్విట్ అవుతారంటూ కూడా అంబటి రాయుడు తన ట్విట్టర్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ అంశం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిసేపటి నుంచి కూడా అసలు అంబటి రాయుడు ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారనేది చర్చ అయితే అటు పార్టీతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రాయుడు ఇంటర్నేషనల్ వైజ్ కూడా మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉన్న వ్యక్తి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా యాక్టివ్ గా అతను పనిచేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. క్రికెట్ ఆడుతున్నప్పుడే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా బలపరుస్తూ రాయుడు తన సోషల్ హ్యాండ్లింగ్ లో పోస్టులు పెట్టేవారు. అటు ఆ నాడు నేడు వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, ఎడ్యుకేషన్ తో పాటు ఇక్కడ హెల్త్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని అంశాలు కూడా రాయుడు ఎప్పటికప్పుడు కూడా రైట్ చేసి కొద్దిగా హైలైట్ చేసే ప్రయత్నం చేసేవారు. తర్వాత క్రికెట్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రాయుడు తిరిగారు. అటు గుంటూరు పార్లమెంట్ లో కూడా విస్తృతంగా రాయుడు తిరిగారు. అయితే 2 రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రాయుడు సమావేశమయ్యి పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ స్థానం కూడా తనకి ఖరారైందని చెప్పి తన సన్నిహితుల వద్ద అంబటి రాయుడు చెప్పారు. అయితే ఈలోగా కొన్ని ఈక్వేషన్లు మారడం వల్ల అటు గుంటూరు ఎంపీకి సంబంధించి కూడా మరొకసారి అధిష్టానం ఆ నిర్ణయం వెనక్కి తీసుకుందని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా బరిలోకి దింపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడే అసలైన రచ్చ మొదలైందని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాయుడు అటు గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆశించారు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో అతని ప్లేస్ లో వేరే ఒకరిని తీసుకుని వచ్చడంతో రాయుడు హట్ అయ్యారని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే రాయుడుతో పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడారు. కానీ రాయుడు ఒక గుంటూరు ఎంపీ అయితేనే పోటీ చేస్తాను, వేరే ఎక్కడి నుంచి అయినా కూడా తనకు అవసరం లేదని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే రాయుడుకు సంబంధించి అటు మచిలీపట్నం కానీ ఇటు వైజాగ్ సంబంధించి కొన్ని పార్లమెంట్ ఏదైనా ఇస్తామని చెప్పి కూడా వైసీపీ చెప్పినప్పుడు కూడా గుంటూరుకు సంబంధించి నాకు హామీ ఇచ్చారు కనుక గుంటూరు మాత్రమే నేను పనిచేస్తానని చెప్పి రాయుడు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ ఉమ్మడి గుంటూరు సంబంధించి కూడా ప్రక్షాళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయల్ని గుంటూరుకి మార్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి కూడా ప్లాన్ చేస్తా ఉంది. అయితే ఇప్పటివరకు కూడా అతను ఆసక్తి చూపలేదు. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ భేటీలో అతను గుంటూరు పార్లమెంట్ కి వెళ్ళమని చెప్పడంతో గుంటూరు పార్లమెంట్ కి లావు కృష్ణదేవరాయలు కూడా ఓకే చెప్పిన నేపథ్యంలో రాయుడుని మళ్ళీ అక్కడి నుంచి మార్చాలనే ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఒక్క విషయంలోనే రాయుడు హట్ అయ్యారని చెప్పి కూడా వైసీపీలో చర్చ జరుగుతుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాం, త్వరలో ఏం చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్లాలని దానిపైన ప్రకటిస్తారని చెప్పి అతను ట్వీట్ పెట్టారు. ఓవరాల్ గా గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి రాయుడు హట్ అయ్యారనేది పార్టీలో జరుగుతున్న చర్చ. శ్వేత, వినయ్, అయితే అంబటి రాయుడిని పోటీ చేయించాలి వైసీపీ పార్టీ నుంచి అన్న ఆలోచన 2 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 10 రోజుల ముందే చేరారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పాలన నాకు చాలా బాగా నచ్చింది, ఇటువైపు కుల మతాలకు అతీతంగా పాలన చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు జనసేన మీద కూడా
కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి, నేను కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని కమెంట్స్ పెట్టినా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే అంబటి రాయుడు చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అతనిది చాలా దూకుడు స్వభావంగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ లో కూడా మంచి గేమ్ ఉన్న ఆటగాడు అయినప్పుడు కూడా తన విధానాల వల్ల చాలా తన కెరియర్ ను కూడా నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి కూడా అతని మీద ఒక అభియోగం ఉంది. అటు ఇండియన్ టీమ్ కి ఆడడం కావచ్చు, మిగిలిన ఫ్రాంచైజీలకి ఆడినప్పుడు కూడా ఆట ఉన్నప్పుడు కూడా డిసిప్లిన్ లో భాగంగానే కొన్ని చాలా అవకాశాలు కోల్పోయారని చెప్పి కూడా అతని పైన ఒక అభియోగం ఉంది. దాంతోపాటు అప్పుడున్న సెలెక్టర్లతోని విభేదాలు కావచ్చు, అక్కడున్న ఈక్వేషన్లు అన్ని కూడా తను ఫాలో చేయకుండా సెట్ చేసుకోకుండా తన కెరియర్ నే నష్టపోయారు. అర్ధాంతరంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే కెరియర్ ను కూడా వదులుకోవచ్చనే అభియోగం కూడా ఉంది. కానీ రాజకీయాల్లో అలాంటి తప్పులు రాయుడు చేయడని చెప్పి కూడా అంతా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాయుడికి రాజకీయాల్లో మంచి కెరియర్ ఉంటుందని చెప్పి అందరూ కూడా భావించారు. ఎందుకంటే క్రికెట్ లో తను నష్టపోయారు, క్రికెట్ లో తనకు అన్యాయం జరిగింది కనుక కంపల్సరీ ఆ కన్సర్న్ సింపతి అన్నది కూడా రాజకీయాల్లో అతనికి ఉపయోగపడుతుంది, రాజకీయాల్లో ఒక పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. కానీ రాయుడు కూడా అంతే స్థాయిలో మొత్తం ప్రజలందరినీ కూడా కలుస్తూ వాళ్ళని కలుపుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గుంటూరు పార్లమెంట్ పరిధితో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా రాయుడు తిరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని ఓకే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో తన వాయిస్ ని వినిపిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ విధమైన పరిస్థితులు ఏర్పడటంతో పెద్ద ఎత్తున రాయుడు ఆ కెరీర్ కి సంబంధించి అయితే మటుకి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు తన ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న టైంలోనే, ఐపీఎల్ ఆడుతున్న టైంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రైజ్ చేస్తూ మద్దతుగా రాయుడు తన ట్విట్టర్ హ్యాండ్లింగ్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అన్నింటిలో కూడా పోస్టులు పెడతా ఉండేవాడు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను, అదేవిధంగా మారుస్తున్న సంస్కరణలు అన్ని కూడా మెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు కూడా తనను హైలైట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి పరిణామాలని కూడా అనిపించింది. అయితే ఈ నేపథ్యంలో తర్వాత రాయుడు కొద్ది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉండడం, పార్టీ అసైన్ చేసిన పనులన్నీ కూడా చేయడం, ఈ విధంగా పార్టీకి చాలా ఉపయోగపడతారని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. అయితే మొన్న గుంటూరులో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో రాయుడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ మిగిలిన అన్ని చోట్ల కూడా రాయుడు అలిగాడు, అందుకే నా కార్యక్రమానికి రాలేదని చెప్పడం, వెంటనే నెక్స్ట్ రోజే రాయుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, తర్వాత బయటకు వచ్చిన రాయుడు ఆఫ్ ద రికార్డ్ గా కూడా మాట్లాడారు. నాకు గుంటూరు పార్లమెంట్ అనౌన్స్ సీఎం హామీ ఇచ్చారు, 2 రోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా అంతా అనుకున్న విధంగా గుంటూరు ఎంపీగా రాయుడు బరువులోకి దిగుతారని చెప్పి అనుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్స్ లో భాగంగా, వాళ్ళ క్యాలిక్యులేషన్ లో భాగంగా అటు నర్సరావుపేట ఎంపీ లావకృష్ణదేవరాయలతో కూడా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. అతన్ని అక్కడి నుంచి గుంటూరు పార్లమెంట్ కి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. అటు లావకృష్ణదేవరాయలు కూడా యాక్సెప్ట్ చేయడంతో రాయుడిని మరొకసారి రాయుడు ముందు ఆప్షన్లు ఉంచారు. ఆ ఆప్షన్లు నచ్చకే గుంటూరు నుంచి మాత్రమే పోటీ చేస్తారని చెప్పి కూడా రాయుడు కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి అవకాశం దక్కేలా లేదని చెప్పి కూడా రాయుడు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.